పత్తి కొనుగోళ్లకు వేళైంది. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే ఇక నుంచి కొనుగోళ్లకు ఛాన్స్ ఉంటుంది. మరి యాప్పై రైతులకు ఏ మేరకు అవగాహన ఉంది? సెల్ ఫోన్ సిగ్నల్ లేని ఏజెన్సీ అన్నదాతల పరిస్థితి ఏంటి? పత్తి అధికంగా సాగయ్యే జిల్లాల్లో ఆదిలాబాద్ ఒకటే. ఇక్కడ 1,50,000 మంది రైతులు 4,50,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఇప్పటికే పత్తి తీత ప్రారంభమైందే. దీంతో కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే కొత్తగా ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఇప్పటికే రైతులు తమ పంటలను రికార్డుల్లో నమోదు చేసుకోగా వారి వివరాలు యాప్లో ఎంట్రీ అయ్యాయి. పత్తి కొనుగోలుకు మార్కెట్ యార్డుకు రావాలంటే కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎలాంటి ఫీజు లేకుండా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆధార్, సెల్ నంబర్ ఎంటర్ చేస్తే రైతుల పూర్తి వివరాలు డిస్ప్లే అవుతాయి. తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. అయితే యాప్తో క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆధార్ కోసం ఏ నంబర్ ఇచ్చారో సదరు రైతుకు అవగాహన లేకపోయినా, స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేకపోయినా, సిగ్నల్స్ రాకపోయినా ఇక్కట్లు తప్పవు. అయితే వాటన్నిటికీ ప్రత్యామ్నాయ పద్ధతి ఉందంటున్నారు అధికారులు. ఏఈఓ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చన్నది వారి మాట. ఇప్పటికే జిల్లాలో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులు, అవాంతరాలను దృష్టిలో ఉంచుకొని యువతకు శిక్షణ ఇచ్చారు. గ్రామ స్థాయిలో ఏఈఓల ద్వారా రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తున్నారు. ఒకవేళ రైతు స్లాట్ బుక్ చేశాక విక్రయానికి ఏదైనా కారణం చేత రాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వడానికి కూడా ఉందంటున్నారు. ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ ఉన్నారో వారి ద్వారానే మళ్ళీ స్లాట్ బుకింగ్ చేయించి ఈ సిసిఐ ప్రకారం మళ్ళీ ఎవ్రీడే ఎన్ని స్లాట్స్ ఉంటాయి వాళ్ళే నిర్ధారిస్తారు. దాని ప్రకారం మనం ఈ సజావుగా కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. ఏవైతే షాడో ఏరియాస్ ఉన్నాయో అట్లా 40 నుంచి 45 షాడో ఏరియాస్ అంటే నెట్వర్క్ లేని ఏరియాస్ అవి కూడా గుర్తించి అక్కడ ఏఈఓస్కి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏఈఓస్ కానీ ఏఓస్ కానీ అందరూ కూడా ట్రైన్డ్ అయి ఉన్నారు. సో రైతులకి ఒకటే కోరుతున్నాము, మీకు మొన్న ప్రెస్ నోట్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఇప్పటికే పత్తి కొనుగోళ్లు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 27 నుంచి పూర్తి స్థాయి కొనుగోలు చేపట్టబోతున్నారు. అయితే యాప్ విధానంలో ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను రైతులు రిక్వెస్ట్ చేస్తున్నారు.